క్వశ్చనర్లో పాల్గొంటున్నటువంటి సహోదరులకి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఇందులో మొదటి ప్రశ్న వచ్చేసి, వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా పరిశోధించాలి, ఎలా వినాలి? ఓకే, మళ్ళీ సింప్లిఫై చేసి అడుగుతున్నాను. ఎలా పరిశోధించాలి, ఎలా వినాలి? ప్రశ్న నిస్సి, వాక్యాన్ని ఎలా చదవాలి, ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, పరిశీలించాలి. నేను పాఠంలో చెప్పినటువంటి అక్యురేట్ ఆన్సర్సే చెప్పాలి. ఇది ఆన్సర్ కాదు. ఎలా చదవాలి, ఎలా వినాలి? స్వరాజ్. పరిశోధిస్తూ చదవాలి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ వర్డ్ ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. దట్స్ రైట్. ఓకే, వెరీ గుడ్. బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేసేవారు? దేవుడు ఏమని వారిని అభినందించాడు? ప్రశ్న సుధా. మ్యూట్లో ఉన్నారు. బెరేలో ఉన్న క్రైస్తవులన్నా వాళ్ళు అనుదినము ఆ స్క్రిప్చర్స్ని ఎగ్జామిన్ చేసుకుంటూ వాళ్ళు పౌలు శీలవలు చెప్పినటువంటివి నేర్చుకుంటూ ఉన్నారు. అనుదినం ఎగ్జామిన్ డైలీ స్క్రిప్చర్స్ ఎగ్జామిన్. చాప్టర్ 17:11 అనుకుంటా. ఓకే, బట్ దేవుడు ఏమని అభినందించాడు? అంటే వాళ్ళని ఉద్దేశించి అన్న, వాళ్ళని ఉద్దేశించి గనులు అని చెప్పేసి, గనులు అంటే గొప్పవారు అని చెప్పి అభినందించారు. బండలో నుండి నీళ్లు ఎన్ని పర్యాయములు వచ్చాయి? బండలో నుండి నీళ్లు ఎన్ని పర్యాయములు వచ్చాయి? శాలిని. బండలో 2 పర్యాయములు వచ్చాయి. ఒకసారి కొట్టగా వచ్చాయి, ఇంకోసారి మాట్లాడుతుంటే కొట్టగానే వచ్చాయి. ఓకే. మోషే కనానుకు ఎందుకు వెళ్ళలేకపోయాడు? క్వశ్చన్ నిస్సి. దేవుడు మాట్లాడమన్న చోట కర్రతో కొట్టాడు కాబట్టి దేవుడు కనాను భూభాగంలో మోషేని పంపలేదు. వెరీ గుడ్. నువ్వు వీడియో ఆఫ్ చేయొద్దు. ఫ్రెండ్ ఫోన్ చేసి జాయిన్ అవుతా. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే మీరు వీడియో ఆఫ్ చేస్తే నా డౌట్ ఏంటంటే మీరు నోట్బుక్లు చూస్తారు అని. ఓకే, రైట్. అహరోను మరియు మోషేలు ఎక్కడ మరణించారు?
క్వశ్చన్ ఫార్వర్డ్ టు దీపిక. అహరోను మోషేలు ఎక్కడ మరణించారు? అహరోను పైన ఎక్కడ? హోరుకొండ. ఓకే. మోషే గారు నెబో శిఖరం పైన మరణించారు. రైట్. పార్ట్ 2 బైబిల్ని ఎలా పరిశోధించాలి అనేటువంటి దాంట్లో రెండవ భాగం. హల్లెలూయా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, దాన్ని ఎలా వాడాలి? రాజుగారు. హల్లెలూయా. వందనాలు. హల్లెలూయా అనే పదానికి ప్రభువుని స్తుతించుడి అని అర్థం అన్న. ఓకే. అయితే హల్లెలూయా అని దైవ దాసు చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం లేదా దేవునికి మహిమ కలుగును కాక. ఓకే, వెరీ గుడ్. ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెలునుగాక. దేవుడు నిత్యశక్తిమంతుడు, దేవుడు ఘనుడు, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ఇలా ఎవ్రీథింగ్. ఓకే, రైట్. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమును బైబిల్ తీయచ్చు. దాన్ని ఒకసారి చదివి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటో చెప్పరా ఆశ. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదివి దాని అర్థం ఏంటో చెప్పు నీ మాటలలో. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. బయటకు చదువు. ఉందారా బైబిల్ ఉందా? దేవుని ఎదుట యోగ్యునిగా అంటే దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కరలేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అంటే ఈ లోకంలోని మనం దేవుని ఎదుట సరిగా ఉపదేశించు మనల్ని మనం మంచిగా దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకొని సత్యవాక్యాన్ని భయభక్తులతో జాగ్రత్తగా నేర్చుకొని మంచి జ్ఞానం తెచ్చుకొని సిగ్గుపడ ఇది నిజం. ఇది నిజం కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకొని దేవుని యందు భయభక్తులతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి మన తండ్రి గురించి వాక్యాన్ని మనం చెప్పాలి అన్న. అది ఇంకా చెప్పాలి కానీ నాకు ఒక్క నిమిషం అవకాశం ఆలోచించుకొని చెప్తాను అన్న. అంటే ఇప్పుడు మనకు నిమిషాలు అని అంటే మళ్ళీ టైము ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ టైము బెటర్గా ప్రిపేర్ అవ్వటానికి ప్రయత్నించి, అంటే విషయం తెలుసు కానీ దాన్ని నీకు విశదీకరించడం రావట్లేదు, దాన్ని నువ్వు అప్గ్రేడ్ అవ్వటానికి ప్రయత్నించి. దీపిక.
చెప్పరా, ఇదే ఆ, దేవుని ఎదుట యోగ్యుడు గాను అంటే ఆ, దేవుడు అంటే అన్న ఈ లెసన్స్ నేను వినలేదు, ఈ వీకే విన్నా, నాకేం అర్థమైందో అది చెప్తాను. ఆ దేవుని అందుకే వచనం చదివించాను, వచనంలో ఉన్న మీనింగ్ చెప్తే సరిపోతుంది. సరే, అంటే మీరు క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు తెలియదు. దేవుని యొక్క యోగ్యత అంటే ఆ దేవుడు ఏ విధంగా మనల్ని బ్రతకాలని చెప్పిండో ఆ విధంగా మనం బ్రతికితే ఆ యోగ్యత మనకు వస్తుంది. సిగ్గుపడనక్కర్లేని పనివాడి గాను అంటే మనం నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు చెప్పే విషయంలో ఇక్కడ కూడా మనం రాజీ పడకుండా సిగ్గుపడకుండా దేవుడే ఈ లోకాన్ని సృజించిండు, యేసుక్రీస్తు వారు మనకు రక్షకుడు అని చెప్పే విషయంలో ఎవరి ఎదుటైనా సిగ్గుపడకుండా మనం చెప్పాలి. ఎందుకంటే మనం ఇక్కడ సిగ్గుపడితే దేవుడు యేసయ్య కూడా కర్రీ వస్తే మనం ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కాబట్టి దేవుడి విషయంలో చెప్పే విషయంలో మనం ఇక్కడ సిగ్గుపడకుండా ఆయన ఒప్పుకోవాలి. ఇంకా సత్యవాక్యంను సరిగా ఉపదేశించువాలి గాను అంటే దేవుని వాక్యం మనకి అంతా సీరియస్ గా ఒకే చోట దొరకదు, కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకుతుందని యెషయా గ్రంథంలో మనకు ఉంటుంది. కాబట్టి మనం వాక్యం చదువుకొని ఏ రెఫరెన్స్ కి సంబంధించిన విషయం ఎక్కడ ఉందని చెప్పేసి సరిగ్గా విభజించుకొని చూసుకోవాలి. ఓకే, ఇంకా ఇక్కడ సత్యవాక్యమును సరిగ్గా విభజించుకోవాలి అనేటువంటి మాటల్లో ఇంకొకటి కూడా, అంటే ఇంతసేపు నువ్వు చెప్పిన దానికి యాడ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కామాలు, పులు స్టాపులు, అలాగే క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యార్థకాలు, అడ్డగీతలు, ఇవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఫాలో కావాలి. అవి గమనించుకోకపోతే అర్థం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మ్యాటర్లో క్వశ్చన్ అడుగుతున్నాను. వచనము మీరు చూసిన పర్వాలేదు కానీ దాంట్లో నుండి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అని అంటే ఇందులో చాలా ఉన్నాయి. విషకరమైనది ఏది త్రాగినను మీకు ఏమీ కాదు అని అన్నాడు. ఇది ఎవరికి చెప్పాడు, ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు? సుధా. మార్క్ సువార్తలో చెప్పినట్టన్న సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిండన్న. సో అప్పుడు ఏంటంటే దేవుని నమ్ముకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగినా కానీ ఏం కాలేదు. సో ఇన్ దోస్ టైమ్స్ అపోస్తల్స్ వాళ్ళు తాగారు కానీ వాళ్ళకి ఏం కాలేదు అని చెప్పేసి ఆ వచనం బట్టి, సో అంటే వాళ్ళు ఆ కాలంలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఇట్లా దేవుని నమ్ముకున్నా కానీ ఎలా అంటే స్వస్థతలు ఉంటాయి, ప్లస్ దే కెన్ రిమూవ్ ద డెమోన్స్ అని చెప్పేసి అంటున్నారు. కానీ అలా కాదు, ప్రెసెంట్లీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ లేవని చెప్పేసి. ఓకే, ఆన్సర్ యాక్యురేట్గా రాలేదు. విన్నావా పాఠం అప్పుడు చెప్పేటప్పుడు విన్నావా? అంటే ఆ రోజు కొద్దిగా బయట ఉండే అన్న, చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండే కొద్దిగా మీకు బాగాలేదా నా డైలీ. ఓకే, స్వరాజ్. అపోస్తలులకు చెప్పాడు. పూర్తి ఆన్సర్ చెప్పు, వన్ వర్డ్ చెప్పకుండా. ఎవరికి చెప్పాడు, ఎవరు తాగొచ్చు, ఎవరు త్రాగకూడదు? అంటే అపోస్తలులకు మరియు మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వశ్రేష్ఠ సువార్త ప్రకటించి బాప్తిసం పొంది రక్షించబడి నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడుతుంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి వాళ్ళ వలన ఈ సూచక్రియ జరుగుతుంది అని అంటారు. అదేమనగా నా నామంలో దయ్యము వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేదియు త్రాగినను వారికి అది ఏ హాని కలగదు. అది కేవలం అపోస్తుల మట్టుకే ఉంటాయి. ఏంటిది?
నేను 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 అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ చెప్పు. విషకరమైనది త్రాగినను ఏమీ కాదు అని చెప్పాడు కదా, ఆ మాట ఎవరికి చెప్పాడు, ఎవరు త్రాగొచ్చు, ఎవరు త్రాగకూడదు? పుస్తకం కాదు హ్మ్. వారికి అది లేదు సామాన్యం. హ్మ్. అంటే ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకు ఆ వరం లేదు. ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకు ఆ వరం లేదు. ఇది నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు అంటే అప్పుడు యేసుప్రభుల వారు తిరిగి లేచినటువంటి సందర్భంలో నమ్మనటువంటి వారు అపోస్తలులే. అంటే ఆ అపోస్తలు నమ్మలేదు కనుక వాళ్ళను గద్దిస్తూ, మీరు నమ్మి గనక బయటికెళ్ళి నన్ను గురించి మీరు ప్రకటన చేస్తూ వారి మధ్యలో కొన్ని సూచక్రియలు చేయగలరు. ఎలాంటివి అని అంటే ఇలాంటివి అని చెప్పి కొన్ని చెప్తూ, అందులో విషకరమైనది పాములను ఎత్తి పట్టుకోవటం కానీ విషకరమైన త్రాగటం కానీ మీరు చేసినా కూడా మీకేమీ కాదు అని చెప్పి అపోస్తలులకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ అది. విశ్వాసులు మిగిలిన కామన్ పీపుల్స్కి ఇచ్చినటువంటిది కాదు. రెండవది, ఇది ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలే వర్తించదు. ఓకే. రెండవది ఏంటంటే సరే అప్పుడు అపోస్తలులకు చెప్పాడు, ఇప్పుడు దైవజనులు అనబడినటువంటి వారికైనా మరి వరం ఉంటుందా అంటే ఇప్పుడు దైవజనులకి కూడా ఈ వరము, దైవజనులు ఇన్ ద సెన్స్ పాస్టర్లు బోధకులైనటువంటి వారికి కూడా ఈ వరము ఇప్పుడు ఉండదు. మరి అప్పుడు ఎందుకు ఇచ్చాడు, ఇప్పుడు ఎందుకు తీసేసాడు అని అంటే చెప్పగలరా ఎవరన్నా? అప్పుడు ఎందుకు ఉంచాడు, ఇప్పుడు ఎందుకు తీసేసాడంటే ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పచ్చు. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు సూచక క్రియలు చేయడం ద్వారా అనేకులు నడిపింపబడ్డారు కదా వాక్యం వినడానికి. అంటే అదొక సాధనం లాగా వాడుకున్నారు. ఇప్పుడు సత్యవాక్యం మొత్తం మనకు వచ్చేసింది కాబట్టి సూచక క్రియలు అవసరం లేదు. అదే మార్క్సు వార్త చివరి వచనంలో ఏముంటుందంటే వివిధ రకాలైనటువంటి సూచక్రియలు కనపరచటం ద్వారా మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పి చెప్తాడు. ఇక హెబ్రీ పత్రికలోనికి వచ్చేసరికి అంటే ఇప్పుడు మార్క్సు వార్తలో ఉన్నటువంటి దాని మీనింగ్ ఏంటంటే ఈ వాక్యం ప్రకటించటానికి సూచక్రియలు దోహదపడతాయి కనుక వాటిని వాడండి అని చెప్పాడు. అంటే వాక్యం ప్రకటించబడటం కోసము సూచక్రియలు అక్కడ అనమాట. ఆ వాక్యము ప్రకటించబడితే సూచక్రియలతో అవసరం లేదు. మరి ఆ వాక్యం ప్రకటించబడిందా లేదా అనంటే మనకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఆ మొదటి 3-4 వచనాలలో రాయబడి ఉంటుంది. అది వాక్యము సంపూర్ణమైంది, అది ప్రకటించబడింది గనుక ఇక సూచక్రియలతో అవసరం లేదు అనేటువంటి అర్థము అక్కడ ఈ 2 వచనాలను బట్టి ఇస్తూ ఉంటుంది. అప్పటి నుండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ అపోస్తలుల శకం ముగిసిన నాట నుండి ఇక ఈ వరాలతో అవసరం లేదన్నమాట. ఏది ఈ అద్భుతములు, ఈ స్వస్థతలు, ఈ రకమైనటువంటి విషయము, ఈ రకమైనటువంటి వాటితో అవసరం లేదు కనుక దేవుడు అప్పటి నుండి నిలిపివేశాడు. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారి హాయంలోనే రెండింటినీ చవి చూశాడు ఆయన. ఒకటి స్వస్థత చేసి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అదే సమయంలో మీరు ఇప్పుడు ప్రార్థన కాదు, మీరు టానిక్ తాగి మీ జబ్బులని తొలగించుకోండి అన్నట్టుగా తన జతపని వారైనటువంటి శిష్యులకి, తను వెంబడించినటువంటి వారికి తాను సూచించటం అనేటువంటి జరిగింది. తరచుగా వచ్చు మీ కడుపు జబ్బు నిమిత్తము
ద్రాక్షారసమును తాగుము అని చెప్పి నీ బలహీనత నిమిత్తము అని చెప్పి అక్కడ ప్రస్తావన చేసి తిమోతికి చెప్పటము జరిగింది. ఇంకా మరికొన్ని సందర్భాలు కనబడతాయి. ఇట్స్ ఓకే. మీరు 11 మంది అపోస్తలుల పేర్లు మీరు చెప్పగలరా? అపోస్తలుల పేర్లు ఎవరు చెప్తారు? చెప్పు. సీమోను అనబడిన పేతురు, పేతురు సహోదరైన ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, యాకోబు సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, కరియైన మత్తయి, అల్ఫాయి కుమారుడు అయిన యాకోబు, అందరైన మారు పేరుగా లెబ్బాయి, కనానీయుడైన సీమోను. ఓకే. ఎంతమంది అయినలు? 11 మంది అయినలా? ఓకే. ఇస్కరియోతు యూదాను కలిపితే 12 అవుతారు. యూదా తదనంతరం మరొక వ్యక్తి వచ్చారు, ఆయన పేరు మత్తీయ. ఓకేనా? రైట్. క్యాలిక్యులేషన్ చేశారా? 12 మంది అయినలా? ఎవరైనా మిస్ అయినా? నెంబరు కరెక్ట్ అయిందా? నేను లెక్క పెట్టలేదు. ఓకే, వెరీ గుడ్. మొత్తానికి చెప్పడానికి ప్రయత్నం చేశావు. నెంబర్ వచ్చిందనుకుంటున్నాను. ఒకటి తక్కువైనా ఎక్కువైనా పర్వాలేదు. ఓకే, రైట్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలను బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలను బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? రాజుగారు చెప్పండి. అంటే మనకు కలిగిన రక్షణ గురించి మనకు ఏదైతే రక్షణ కలిగిందో ఆ రక్షణ గురించి వాళ్ళు అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినప్పుడు ఆ రక్షణను కూడా వాళ్ళు పరిశీలించి ఇచ్చిందన్న మనకు బైబిల్ ద్వారా. దాన్ని మనం ఇప్పుడు బైబిల్ను వాక్యరూపంగా పరిశీలించి చదువుకోవాలి. ఏమని పరిశీలించారు? ఎలా పరిశీలించారు? అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే మనకు కలగబో కృపను, మహిమ గురించి. పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రీసెర్చ్లో ఒక దృక్పథము లేకుంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, అదేంటి? వాళ్ళు దేన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించారు? క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి, దాని తర్వాత కలుగే మనకు ఏవైతే ఉన్నాయో మహిమలు. ఓకే, సుధా. పరలోకం. శాలిని. మీకు కలగబోవు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు
తమ యందు ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని వివరించి పశు. సో ఒక రెఫరెన్స్ చదివినావు. ఇది పేతురు యేసుక్రీస్తు శిష్యులకు రాసిండు. క్రీస్తుకు కలగబో శ్రమ గురించి ఆ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నిసి చెప్తావా? మన పిలుపును నిత్యరాజం కొరకు స్థిరపరచుకొని ఉండాలి. వాక్యాన్ని బాగా పరిశీలించి క్రీస్తు మరణాన్ని గురించి. నో, అది ఆన్సర్ కాదు. ఆశ దీపిక యేసయ్య అక్కడ గురించి ప్రవక్తలకి ముందే దేవుడు చెప్పారు కదా పాత నిబంధన గ్రంథంలో. దాని గురించి వాళ్ళ ద్వారానే మనకి యేసయ్య అక్కడ గురించి తెలిసింది. ఏమన్నా క్లాస్ వింటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాకు స్వరాజ్ పరిశుద్ధాత్మ వలన వాళ్ళకి ముందే తెలిసింది. చూపిస్తారు అక్కడ అలాగే చూపిస్తూ ఆయన ద్వారా మనకు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ వర్డ్స్ ఏమున్నాయనంటే, ఇప్పుడు ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి అంటే సంభవించబోయే సంగతులు కదా. ఓకే, ఇవి ఇట్లా జరుగుతాయని చెప్పమని మనకు చెప్పాడు. కానీ అయితే ఇవి ఏ కాలంలో జరుగుతాయి, ఎవరి విషయంలో జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి పరిశీలన చేశారు వాళ్ళు. ఓకే, తద్వారా మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ఎవరు చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రవక్తల గమనికలో కూడా చెప్పమన్నది దేవుడు కదా, రైట్? ఎవరు చెప్పాడు, తర్వాత ఎవరికి చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రవక్తలు చెప్పాలన్నా కూడా ఎవరిని ఉద్దేశించి చెప్పాలి కదా. ఎవరికి చెప్పమన్నాడు. ఓకే, ఎవరు చెప్పమన్నాడు, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పమన్నారు, ఏమని చెప్పమన్నారు. ఓకే, ఎప్పుడు చెప్పమన్నాడు, అలాగే ఎక్కడ చెప్పమన్నాడు. రైట్? ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఏమని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ వచనాలలో కూడా ఇక్కడ ఒక వచనం ఉంది అని అంటే ఇది ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నాడు, ఏమని చెప్పాడు, ఏ కాలంలో చెప్పాడు, ఈ విషయం ఎప్పటికి వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది. ఈ రకంగా వాక్యాన్ని పరిశోధించాలి. ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఏమని, లైక్ దట్. ఆ రకంగా వాక్యాన్ని పరిశోధించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి మనం చదివితే కనుక వాక్యం బాగా రిసీవ్ అవుతుంది. అంటే రీసెర్చ్ అంటేనే అది. ఇప్పుడు ఇందాక మనం వాక్యాన్ని పరిశోధిస్తూ చదవాలి అని ఆన్సర్ చేసుకున్నాం కదా. ఆ పరిశోధిస్తూ చదవటం అంటే దాని అర్థం అది. ఓకే, రైట్.
బైబిల్ని ఎలా పరిశోధించాలి అనేటువంటి దాంట్లో పార్ట్ 3, లేఖనములు ఎందుకు రాయబడ్డాయి? ఇందులో నేను ఇది ఆప్షన్ క్వశ్చన్గా మీకు ఇచ్చాను. సరే, ఆప్షన్స్ మళ్ళీ మీకు ముందు ఇస్తున్నాను. ఏబిసిడి. మొదటిది, చదివి జ్ఞానం సంపాదించటానికి. బి, బైబిలు తయారు చేయడం కోసం. సి, యేసు దేవుని కుమారుడని నమ్మి నిత్య జీవం పొందినట్లు. డి, లోకానికి సాక్షార్థంగా ఉండునట్లు. ఈ నాలుగిట్లలో దేనికోసం లేఖనాలు రాయబడ్డాయి? మళ్ళీ చెప్తున్నాను. చదివి జ్ఞానం సంపాదించటానికి, బైబిల్ తయారు చేయటం కోసం. మూడవది, మొదటిది చదివి జ్ఞానం సంపాదించడానికి, రెండవది బైబిల్ తయారు చేయటం కోసం, మూడవది యేసు దేవుని కుమారుడు అని నమ్మి నిత్య జీవం పొందినట్లు, నాలుగవది లోకానికి సాక్షార్థంగా ఉండినట్లు. ఈ 4 అట్లలో అక్యురేట్ ఆన్సర్ కావాలి మనకి, సిమిలారిటీ వద్దు. ఓకే, ఆప్షన్ 3 వెరీ గుడ్. యేసు దేవుని కుమారుడని నమ్మి నిత్య జీవం పొందినట్లు ఈ లేఖనాలు రాయబడ్డాయి. మనకి యోహాను సువార్త 20:31 ఈ మాట ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. పాత నిబంధన ఎందుకు రాసి మనల్ని ఎందుకు చదువుకోమన్నాడు, మనల్ని ఎందుకు వినమన్నాడు? ఆశ చెప్తారా? పాత నిబంధన మనలను ఎందుకు చదువుమన్నాడు, ఎందుకు వినమన్నాడు, మనకెందుకు ఇచ్చాడు? మనకి బుద్ధి కలగటానికన్నా. వెరీ గుడ్, బుద్ధి కలగటానికి. ఇంకొక మాట ఉంటుంది, బుద్ధి కలుగునట్లుగా అని చెప్పి మనకి. ఇంకొకసారి ప్రశ్న అడగండి అన్న. అంతే, అదే పాత నిబంధన మనకిచ్చి ఎందుకు చదువుకోమన్నాడు, ఎందుకు వినమన్నాడు? నువ్వు చెప్పింది ఇప్పుడు ఆన్సరే అది. ఉండడానికి ఇందాక నువ్వు చెప్పిందే రైట్. అది మనకు బుద్ధి కలుగులాగున్నా చదువుకోమన్నాడు. ఇంకొక వాడు ఇప్పుడు ఇది 2 సందర్భాలలో ఉంటుంది. కొరంథీ పత్రికలో ఉన్న అర్థం నువ్వు చెప్పావు, విషయం చెప్పావు. అలాగే రోమపత్రికలో ఇంకొక మాట ఉంటుంది. చదవండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయం 4వ వచనం. బోధ కలుగుటకై, బుద్ధి కలుగుటకై అండ్ బోధ కలుగుటకై. కాకపోతే దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో చెప్పేటప్పుడు, నేను ఓవరాల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని ఆర్డర్లో ఏం చెప్పాలంటే, ముందు బోధ కలిగితేనే బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ పాత నిబంధన మనకు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు చదువుకోమన్నాడు, ఎందుకు వినమన్నాడు అంటే, బోధ నొంది బుద్ధి కలగటానికి ఈ పాత నిబంధన మనకిచ్చాడు. ఓకే, అది పర్పస్. చాలామంది మనకు పాత నిబంధన అవసరమా అనేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉంటారు. దానికి ఇది రెమెడీ. ఓకే, ఈ లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి
మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ 3వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియచేస్తున్నది చూసి అంటే దాన్ని గమనించి ఒకసారి మీరు చూడొచ్చు అది వచనం చూసి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. నేను అప్పుడు ఈ వచనంని చదివించి దీని పర్పస్ అసలు విషయం ఏంటి ఉద్దేశం ఏంటనే చెప్పాను నేను. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. అంటే అర్థం కాలే. ఇప్పుడు ఆ చక్రవర్తుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మేము చెప్పేది గుడ్డిగా చెప్పట్లేదు, చారిత్ర ఆధారములతో చెబుతున్నాము, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో చెబుతున్నాము. నమ్మటానికి ఇదిగో ఇది బేస్ అని చెప్పి రుజువు చేయటానికి ఎవరి కాలంలో ఎవరెవరు అప్పుడు ఎక్కడెక్కడ ఏం డ్యూటీలో ఉన్నారు కావాలంటే మీరు ఆరా తీసుకోండి అనే విధానంలో చెప్పడానికి ఆ సందర్భాలని రాస్తూ వచ్చారు లూకా గారు అయినా ఇంకెవరు అలా ప్రస్తావించినా కూడా అది ఒక ఆధారము రుజువు కోసముగా రాయటం జరిగింది. లేదంటే కైసరు గురించి, హేరోదు గురించి, గవర్నర్ గురించి మనకెందుకు, అది అవసరం లేదు. బట్ ప్రస్తావన చేశారంటే వారి హయాంలో జరిగింది అని చెప్పడానికి. ఓకేనా? ఇది కొంచెం పెద్ద ప్రశ్న. బట్ రచన శైలి గురించి మనం చెప్పుకున్నాం, ఒక పాఠమే చెప్పుకున్నాం. అసలు ఈ క్వశ్చను 5వ ప్రశ్న అనేటువంటిది అదొక పాఠం. సరే, ఈ రచనా శైలిలో ఏవైనా కొన్ని శైలులు చెప్పగలరు. శైలి అంటే ఒక విధానం. ఏ ఏ శైలిలో బైబిలు వ్రాయబడింది అంటే బైబిల్లో ఎన్ని రకాల శైలులు ఉన్నాయి, అందులో కొన్ని ఏవన్నా ఒక 4-5 చెప్తే సరిపోతుంది. 15 చెప్పాను నేను, అందులో మీరు ఒక 4-5 చెప్పగలిగితే చాలు. పత్రికలు, పారబుల్స్, పోయట్రీ, హిస్టారికల్ బేస్డ్, మ్యాగజైన్స్. మ్యాగజైన్ మీన్స్ పత్రికలన్నా ఆల్రెడీ చెప్పినాం. పత్రికలు అని చెప్పినాం. పత్రికలు అనేటప్పుడు అసలు పత్రికల పర్పస్, దాని ఆ పత్రికల ద్వారా ఏం చెప్పబడుతుంది అనే విషయం కూడా చెప్పాను నేను అప్పుడు. ఎస్, ఉపదేశం. రైట్. ఓకే, ప్రయత్నం చేశారు మీరు. మళ్ళీ ఒకసారి ఎవరైనా చెప్పగలుగుతారు ఇంకా? పోయట్రీ అండ్ ప్రోస్, పారబుల్స్, హిస్టారికల్, పత్రికలు, వంశావళి. ఓకే, మీరు ఎవరన్నా ఈ 15 అవి సీక్వెన్స్లో నెంబరింగ్ చేస్తూ 15 వరుసగా ఏమైనా రాసుకున్నారా ఎవరన్నా మీరు నోట్బుక్లో? రాసుకున్నారా? చెప్పు, వాటిని చూసి చదువు. చెప్తా.
చూసి ఆ లిస్ట్, ఓన్లీ లిస్ట్ చదువు. పంచకాండాలని, పంచకాండాలు, చారిత్రక పుస్తకాలు, కావ్య లేదా గేయ రూప పుస్తకాలు, ప్రవచనాలు, సువార్తలు, పత్రికలు, ప్రకటన. ఇది నువ్వేంటంటే బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా పరిశోధించాలి అనేటువంటి దాంట్లో నేను పాత నిబంధన కొత్త నిబంధన ఉంది కదా, అది పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పానో దాని గురించి నువ్వు చెప్తున్నావు. అది కాదు. ఈ 15 అంశాలు ఏంటి అని అంటే, నోట్బుక్ దేంట్లో రాశాను, ఉందా నీ దగ్గర ఉందా లిస్టు? ఉందా నీ దగ్గర లిస్టు? చెప్, ఇక్కడ రా. నిబంధన, చరిత్ర, గద్యం, ఇలా కూర్చో, ఇట్లా నేను చెప్తాను. అంకెలు, వంశావళి, ఇది రాది చెప్పు, ఫోన్లో చెప్పు. అక్కడ వాళ్ళకి ఫోన్ ఆన్ చేస్తే డిస్టర్బెన్స్ వస్తుంది. దగ్గర నిబంధన, చారిత్రక పుస్తకాలు, గద్యము, ప్రవచనము, సువార్త, పత్రికలు, వంశావళులు, ఉపమానం అంటే ఉపదేశం, ఉపమానము, అంకెలు, కళలు, దర్శనాలు, ప్రత్యక్షతలు. అలంకారాలు లేవా? అలంకారాలు, అలంకారాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ ఎన్ని వచ్చినాయి? సోకెరా అన్నీ రాలేదు. నేను వాటిని ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో లిస్ట్ అవుట్ చేసి 15, 16 ఏవైతే ఉన్నాయో వాటిని మీకు షేర్ చేస్తాను, గ్రూప్లో పెడతాను. వాటిని గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. ఇక ఉపమానము అంటే ఏమిటి, దాన్ని ఎందుకు వాడతారు? ఉపమానము అంటే ఏమిటి, దాన్ని ఎందుకు వాడతారు? చెప్పు, ఉపమానం అంటే ఏమిటి? ఉదాహరణలాగా వాడతారు. ఏదైనా విషయాన్ని అర్థం చేయడానికి ఉపమానాన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించి చెప్తారు. అంటే ఇంకా కొంచెం ఎట్లా అసలు ఉదాహరణ అనేది ఎందుకు తీసుకుంటారు? ఆ కాన్సెప్ట్ ఎందుకు? అర్థం సరిగా అర్థం కావడానికి. మనకు తెలిసిన, ఆల్రెడీ మనకు అర్థమై ఉన్నటువంటి, మనకు తెలిసిన విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తూ, ఇదిగో దీని వలనే అని తెలియని విషయాన్ని అర్థం చేయించటానికి ఉపమానములు వాడతారు. ఓకే. మామూలుగా ఉపమానము అంటే స్ట్రైట్ మీనింగ్ ఏంటంటే ఉదాహరణ. ఓకే. ఈ ఉపమానము, ఈ ఉదాహరణ ఎందుకు వాడుతారంటే మనకు తెలిసిన దానిని ప్రస్తావన చేసి తెలియని దానిని అర్థం చేయించటానికి ఉపమానాన్ని వాడతారు. అది పర్పస్. ఓకే. క్లారిటీ మనం మిస్ అవ్వకూడదు. ఇక బైబిల్ని ఎలా పరిశోధించాలి అనేటువంటి దాంట్లో ఇవి రచనా శైలిలో ఇంక్లూడింగ్ క్వశ్చన్స్. ఇవి సామెతలు ఏ ఉద్దేశంతో రాయబడ్డాయి? సామెతలు ఎందుకు వాడతారు అసలు? యాక్చువల్లీ బుద్ధి జ్ఞానం కలగడం.
బుద్ధి జ్ఞానం కలగటానికి అని చెప్పి మనకి ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనాలలో ఉంటుంది. బట్ సామెతల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తక్కువ మాటల్లో ఎక్కువ అర్థం వచ్చేటువంటి విధంగా సామెతలని రాస్తారు లేదా మాట్లాడతారు, ప్రస్తావన చేస్తారు. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. రూపక అలంకారము అంటే ఏమిటి? రూపక అలంకారము అంటే ఏంటి? సింపుల్, ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. రూపంతో పోలి అంటే ఆయన తన రెక్కల కింద మనల్ని భద్రపరచను అన్నదానికి అంటే ఒక దృశ్యమును చూపించి, ఓకే, ఆ దృశ్యములో ఏమైతే ఉట్టిపడుతూ ఉంటాయో, అంటే ఉట్టిపడటం అనంటే ఆ దృశ్యం మనకి దాన్ని చూడగానే మనకు ఏదైతే బోధపడుతుందో, ఏం అర్థం అవుతుందో. అక్కడ సింహమును పోలి అని అన్నాడు. అంటే సింహం అనగానే మన మైండ్లో ఒక భావన ఏర్పడుతుంది కదా. అలా సింహమును పోలిన, ఎలుగుబంటిని పోలిన, పక్షిని పోలిన అని చెప్పి ఇట్లా ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో ఇలాంటివన్నీ. సింహం అన్నప్పుడు కానీ ఆమె ముఖము చంద్రబింబం అంత ప్రకాశవంతమైనది. అంటే చంద్రుడు అనగానే మనకు నార్మల్గా ఏంటంటే ప్రకాశంగా ఉంటుంది, మంచి ఆకర్షణీయంగా ఉంటుంది అని ఒక భావన ఏదైతే ఉంటుందో ఈమె ముఖం కూడా అలా ఉంటుంది అని అర్థం చేసుకోవటానికి ఈజీనెస్ కోసం ఆ రూపకాలంకారాలని వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక అంకెలు మరియు సంఖ్యలు వ్రాయబడిన విధానం తెలియచేయండి. అంటే బైబిల్లో నెంబర్లు ఇస్తారు కదా, ఆ నెంబర్లు అవి నెంబర్లు రాయబడిన సందర్భాలలో ఎలా అర్థం చేసుకోవాలి వాటిని? ఏడు అంటే సంపూర్ణము అని పరిపూర్ణము నెంబర్లను బట్టి పరిపూర్ణం అలా. ఓకే, ఏంటి అంటే నెంబర్లను కొన్నిసార్లు ఏమో ఆ ఇవ్వబడినటువంటి నెంబర్లని ఆ సందర్భాలను బట్టి ఉన్నవి ఉన్నట్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమో సూచాయగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదో 4 వద్దులు బాగా బ్రతికి వెళ్ళాలి అని చెప్పి అన్నారనుకోండి. 4 వద్దులు అంటే ఏంటి అసలు? 4 రోజులైనా కాదు, ఒక పీరియడ్ ఆఫ్ టైం అని దాన్ని అర్థం చేసుకోవాలి. 4 వద్దులు అంటే నిండు 100 ఏళ్ళు బ్రతుకుదుగాక అని అన్నారు అనుకోండి. అంటే అక్కడ కూడా ఉద్దేశం ఏంటంటే 101వ ఏడు బ్రతకకూడదు అని కాదు అక్కడ. అంటే దీర్ఘాయుష్ కలిగి బ్రతుకుదుగాక అని చెప్పడం. అలాగే ఇప్పుడు ఇక్కడ బైబిల్లో 1000 ఏళ్ల పరిపాలన అని చెప్పి ప్రస్తావించబడుతుంది. అంటే 1000 ఏళ్ల పరిపాలన అంటే 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది అని కాదు అక్కడ. ఒక దీర్ఘకాలము అని చెప్పి అక్కడ వాడబడినటువంటి ఉద్దేశం. నెంబర్లు గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఎంత అయితే సూచించబడుతుందో, అంకె కానీ సంఖ్య కానీ ఎంతైతే సూచించబడుతుందో అంతే తీసుకోవాల్సి ఉంటుంది ఆయా సందర్భాలను బట్టి. కొన్ని సందర్భాలు అంతే తీసుకొనకుండా దీన్ని ఒక టైం పీరియడు లేకుంటే ఒక అర్థము మనం తీసుకోవటానికి. ఉదాహరణకి ఇప్పుడు 7 అనేటువంటి సంపూర్ణంగా అనుకున్నాం కదా. కొన్ని సందర్భాల్లో ఏం చెప్తానంటే దయ్యంను ఉద్దేశించి లేకుంటే ఎదుటి శత్రువు యొక్క బలాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటాడు.
7 తలలు అని అంటుంటాడు. 7 తలలు అని అంటే నిజంగా 7 తలలు అక్కడ ఉంటాయని కాదు అది దాని అర్థం. అక్కడ మళ్ళీ అంకెగా తీసుకోకూడదు. 7 తలలు అని అంటే ఒక తలతో ఆలోచిస్తేనే ఎంతో ఉంటుంది, అలాంటి 7 తలలు పెట్టి ఆలోచిస్తే ఇంకెంత ఉంటుంది అన్న విధానంలో మనం అంటే 7 రేట్లు అక్కడ ప్రభావము చూపించడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇంకా మనం ఇందాక చెప్పుకున్న 7 అనే సంపూర్ణం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా అది ఆలోచించి ఆ రకంగా చేస్తూ ఉంటుంది అనేటువంటి విధానంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 10 కొమ్ములు అని ప్రస్తావించబడుతుంది. 10 కొమ్ములు అంటే కొమ్ము అనేటువంటిది అధికారానికి సూచన. 10 కొమ్ములు అంటే 10 రేట్ల అధికారమునది చూపెడుతూ ఉంటుంది అని చెప్పడానికి ఆ రకంగా అంకెలని మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి దినమున సృష్టి అంటే మొదటి దినం అంటే మొదటి అనే తీసుకోవాలి అక్కడ. మళ్ళీ ఈ మొదటి అంటే ఇంకేదో అని తీసుకోవటం లేదు. 6వ దినమున అని అన్నాడు అంటే 6వ దినమున. రైట్. ఇంకా కొన్ని ఈ రాజు పరిపాలనలోనికి వచ్చిన 12వ సంవత్సరము 4వ మాసము 5వ దినమున జరిగినది ఏమనగా చెప్తాడు. అక్కడ కరెక్ట్గా ఆ నెంబర్ అట్నే తీసుకోవాలి. అది మళ్ళా వాటిని వేరే ఇందాక ఇప్పుడు 10 కొమ్ములు 7 తలలు అనేటువంటి విధానంలో అర్థం అక్కడ అట్లా తీసుకోకూడదు. ఓకే. అట్లా మీరు అంకెలని వచ్చినప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈనాటి మన స్వప్నములకు ఒకనాటి భక్తుల స్వప్నములకు ఉన్న వ్యత్యాసమును తెలియచేయండి. ఈనాటి భక్తులకి ఒకనాటి భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసము అంటే భక్తులకు అంటే ఇక్కడ స్వప్నముల గురించి మాట్లాడుతున్నాను. ఒకనాటి స్వప్నములు ఈనాటి స్వప్నములకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మనకు కళలు వస్తాయి కదా, ఆ రోజుల్లో కూడా వాళ్ళకి కళలు వచ్చాయి. ఏంటి ఆ కళలు, ఏంటి ఆ వ్యత్యాసం? యాక్యురేట్గా ఆ విధంగా జరిగేటివి అవి. ఇప్పుడు వస్తున్న కళలు అంటే మనం డే మొత్తం ఆలోచించి పడుకుంటే మన మైండ్లో తిరిగేదాన్ని బట్టి, డే మొత్తము ఆలోచించిన దాన్ని బట్టి కానీ, ఊహించినటువంటి దాన్ని బట్టి కానీ, మనం చూసినటువంటివి కానీ, పనిపడే ఆలోచించాం, అవి చూస్తాం అంతే. లేకుంటే వింటాం కొన్నిటి గురించి. రైట్. ఆ విన్నటువంటి వాటిని బట్టి కానీ మనకి అవి రివీల్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి కళలు వస్తుంటాయి. ఓకే. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. దర్శనములు ఎన్ని రకాలు? దర్శనమునకు మరియు ప్రత్యక్షతకు ఉన్న వ్యత్యాసము తెలియచేయండి. దర్శనములు ఎన్ని రకాలు? విజన్, డ్రీమ్స్ అండ్ విజన్ అన్న. దర్శనం. ఇప్పుడు కళ ఏదైతుందో, ఓన్లీ కళ ఏదైతుందో దాన్ని కళగానే భావించాలి. దర్శనము అనేటువంటిది మనము మెలకువలో ఉన్నప్పుడు దేవుడు ఒక దృశ్యం ఏదైతే చూపిస్తాడో, లేదంటే చూపించి మాట్లాడతాడో అది దర్శనం అవుతుంది. మళ్ళీ కళలో దర్శనము కూడా వస్తుంది. ఓకే. దర్శనములు అనేటువంటిది మామూలుగా దర్శనము అంటే మెలకువలో దర్శనం మీన్స్ ఇక్కడ మెలకువలో కూడినటువంటి దర్శనం, మెలకువతో ఉన్నప్పుడు వచ్చే దర్శనం. రెండవది స్వప్న దర్శనం, స్వప్నములో దర్శనం రావటం. కళ అనేటువంటిది ఇది కేవలం కళ అంటే మటుకి ఇది జస్ట్ మనసులోనికి వచ్చిపోతుంది. అది అంటే మర్చిపోతాం అని కాదు, అది అలా కనబడుతుంది. కానీ దర్శనంలో ఏం జరుగుతుంది అని అంటే
ఇది చూపించబడటంతో పాటు కొంత కమ్యూనికేషన్ కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ప్రత్యక్షత అంటే ఏంటి? రియాలిటీ అన్న. ఇప్పుడు దర్శనంలో ఏమవుతుంది అని అంటే మనము మన ప్రమేయం ఏముండదు, మన వైపు నుండి ప్రయత్నం ఏముండదు, మన మూమెంటం ఏముండదు. అన్నీ మనం దేవుడు చెప్పేటివి, దేవుడు చూపించేటివి, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం రెండూ జరిగిపోతూ ఉంటాయి. మన స్వతహాగా అక్కడ మనం ఏం చేయం. అది దర్శనంలో కనబడేటువంటి దృశ్యం. ప్రత్యక్షతలో ఏంటి అని అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోషే గారు ఆ కొండ మీదకి వెళ్ళి పొద మండుచున్నప్పుడు అందులో నుండి ఒక స్వరం వస్తే ఆ స్వరం వచ్చినప్పుడు ఇతడు దానికి ఆన్సర్ చేస్తున్నాడు, మళ్ళీ ఈయన అడుగుతున్నాడు, ఇట్లా కమ్యూనికేషన్ అవుతున్నది అక్కడ. ఇతడు మెలకులో ఉన్నాడు. యాక్చువల్గా అప్పుడు ఆయన జాబ్లో ఉన్నాడు. ఏం జాబ్లో ఉన్నాడు? గొర్రెలను కాస్తున్నాడు ఆయన. అంటే కంప్లీట్ స్పృహలో ఉన్నాడు. కంప్లీట్ స్పృహలో ఉండటమే కాకుండా తనకు తానుగా బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడుతున్నాడు. దర్శనంలో అది ఉండదు. ఈయన బుర్ర వాడాల్సింది ఏముండదు అక్కడ. మన పాత్ర, దేవుని పాత్ర అట్లా సినిమాలాగా ఇట్లా కనబడుతూ పోతూ ఉంటుంది అనమాట అది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈయన పాత్ర ఈయన కంప్లీట్గా స్పృహలో ఉండి ఆయన స్పందించాల్సి ఉంటుంది. ఓకే, అది దర్శనానికి ప్రత్యక్షతకి ఉన్నటువంటి తేడా. అంటే స్వప్నము, దర్శనము, స్వప్న దర్శనము, ప్రత్యక్షత, ఈ 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాలైనటువంటి విషయాలని బైబిల్లో మనము గమనించుకుంటూ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఈరోజుకి ఈ ప్రశ్నలు చాలు. మిగిలినవి అంటే మళ్ళీ వచ్చే శనివారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజన్నయ్య అడిగిన దానికి క్వశ్చన్ అన్న, ఐ మీన్ రాసేటప్పుడు మనం ఎలా రాసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలని చెప్పేసి అడిగారు కదన్న. ఈ బ్రదరా, ఈ రాజన్న ఇప్పుడున్న రాజన్న ఏమడిగా మనము నోట్స్ రాసుకునేటప్పుడు ఎట్లా రాయాలని చెప్పేసి అన్నారు కదన్న. ఓకే, అంటే రాజన్న మీరే కదా అడిగింది క్వశ్చన్ ఆ రోజు. చెప్పారు అన్నకి, అంటే తర్వాత సాటర్డే చెప్తా అన్నారు. అంటే రాసుకునేటప్పుడు మనం ఎలా రాసుకుని మనం నోట్స్ పేర్ చేసేటప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం వివరణ ఇస్తా అని చెప్పానా? చెప్పలే. అంటే తర్వాత నెక్స్ట్ వీక్స్లలో ఉన్నావు మనం. అది ప్రాబ్లం అయింది. ఇది అడిగిన తర్వాత నువ్వు లేకపోవటం మూలంగా మరి నేను చెప్పలేకపోయినట్టున్నాను. చెప్పేటప్పుడు మేము రాస్తామన్నా, కానీ అవి మళ్ళీ అన్న ఏం అడిగారంటే ఫేరప్ చేసుకోరు. సరే ఆ క్వశ్చన్ కూడా కరెక్టే అన్నప్పుడు మనం రాసుకునేటప్పుడు కూడా ఈజీగా ఒక షార్ట్ వేలో రాసుకొని తను అది ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కొన్ని స్టైల్స్ అండ్ టిక్స్ మీకు చెప్తా అన్నారు. ఇప్పుడు ఏదైనా కూడా మనం వింటున్నప్పుడు ఇటు బుర్ర పనిచేస్తూనే ఉండాలి, ఇటు కలము ఆడుతూనే ఉండాలి. ఏమేమి చెప్తున్నాడు అనేటువంటి ఆ విషయాలని మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు చెప్పబడుతున్నటువంటి వాటిలో ఇప్పుడు ఒక మెసేజ్ నేను ఇస్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు ఆల్రెడీ ఒక 25% ఇదివరకు తెలిసిన విషయాలు ఉంటాయి. అది న్యాచురల్గా ఉంటుంది ప్రాసెస్. అది ఆ తెలిసిన విషయాలని మీరు పెద్దగా పాయింట్అవుట్ అంటే రాసుకునే దానికంత చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ చెప్పుచున్నటువంటి వాటిలో ఇవి ముఖ్యమైనవి, ఇవి గుర్తుంచుకోదగినవి, ఈ కాలము ఇది గుర్తుంచుకోవాల్సింది, ఈ వ్యక్తి పేరు ఇది గుర్తుంచుకోవాల్సింది, ఇదిగో ఈ ఉదాహరణ ఈ పర్పస్లో ఇవ్వబడింది, ఇట్లాంటివన్నీ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆ పాయింట్లన్నిటినీ నోట్ చేసుకుంటూ ఉండాలి. రెఫరెన్స్లు మామూలుగా క్యాజువల్గా అవి ఎట్లాగో నోట్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు ఏవైతే నోట్ చేసుకున్నామో, ఏ రెఫరెన్స్లు అయితే రాసుకున్నామో, ఏ విషయం అయితే
విన్నామో దీనంతటిని బుర్రలో పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలి అని అంటే ఆ నోట్బుక్ ముందు పెట్టుకొని బైబిల్ పక్కన పెట్టుకొని ఆ రెఫరెన్స్లు ఏవైతే ఉంటాయో వాటిని తీస్తూ చదువుతూ ఉండాలి. చదువుతున్నటువంటి క్రమంలో ఆ రెఫరెన్స్ యొక్క అర్థం ఏదైతే ఉంటుందో ఆ అర్థం చేసుకునేటువంటి క్రమంలో మళ్ళీ ఇక్కడ మనకు ఉదాహరణలు, ఆ వ్యక్తుల పేర్లు కానీ, ఆ తేదీలు కానీ, ఇవేవైతే ఉన్నాయో అక్కడ తీసుకొచ్చి ఈ రెఫరెన్స్లో వాటిని మనం అంటే రెఫరెన్స్కు జోడించటం అనకూడదు. ఈ రెఫరెన్స్ని ఈ ఉదాహరణలలో లేదంటే ఈ కాలాలలో ఈ వ్యక్తులలో మెర్జ్ చేసుకొని రెఫరెన్స్ ప్లస్ ఈ విషయాలను వీటిని మెర్జ్ చేసుకొని దాన్ని మనం బాగా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ టైం, ఫస్ట్ టైం ప్రాసెస్ ఏం జరుగుతుంది, వింటున్నాము, రాసుకుంటున్నాం, ఇది ఫస్ట్ జరగాలి. సెకండ్ టైం ప్రాసెస్ ఏం జరుగుతున్నది, చదువుచున్నాము, రాసుకుంటున్నటువంటి దాన్ని, ఈ చదువుతున్నది రాసుకుంటున్నటువంటి దాన్ని మెర్జ్ చేసుకోవాలి. ఓకే, అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి దాన్ని టాలీ చేసుకుంటూ అక్కడ పూర్తి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక థర్డ్ ప్రాసెస్లో మనం ఏం చేయాలంటే ఏవేవైతే రెఫరెన్స్లు మనం చదివామో, ఏవేవైతే ఈ విషయాలు నోట్ చేసుకున్నామో, మెర్జ్ చేసుకున్నామో దీనంతటినీ బ్రెయిన్లో ఒకసారి అంటే ఇట్లా నార్మల్గా కూర్చొని రివీల్ చేసుకోవాలి. ట్యూన్ అంటాం దాన్ని, మనం ట్యూన్ చేసుకోవటం అని అంటాం, రైట్? అలా ట్యూన్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఏం చేయాలంటే పెన్ను పేపర్ పట్టుకొని మనము స్వతహాగా దాన్ని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఇన్ని చేశాం కదా, ఇవేవైతే మన బ్రెయిన్లో ఉంటుందో దాన్ని రాతపూర్వకంగా పెట్టాలి. అప్పుడు 100% కాకపోయినా కనీసం ఒక 80%, 90% మనం రాయగలుగుతాం. ఓకే, ఈ రాసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఏం చేసుకోవాలంటే ఇంకా 10% మనం ఎందుకు రీచ్ కాలేకపోయాము, ఎక్కడ మిస్ అయ్యాము, ఏమైనా మర్చిపోయామా, దాన్ని విపులీకరించటంలో దాన్ని అవగాహన చేసుకోవటంలో ఎక్కడ మిస్ అయ్యాము అని చెప్పి మళ్ళీ ఒకసారి స్క్రూటినింగ్ చేసుకోవాలి. అలా కనుక మీరు స్క్రూటినింగ్ చేసుకుంటే ఇక అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. ఇన్ కేస్ ఇన్ని షెడ్యూల్స్లలో, ఇన్ని కార్యక్రమాలలో, ఇన్ని బిజీ లైఫ్లలో కొంచెం ఇట్లా స్పాంటేనియస్గా అడగగానే జ్ఞాపకం రాకపోయినా మీరు ఎప్పుడైతే మీరు స్వతహాగా ఇట్లా నోట్ ఏదైతే రాసుకున్నారో దాన్ని జస్ట్ ఇట్లా ఒకసారి ఇట్లా ఓకే ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా ఇట్లా టైటిల్ అంటే సబ్ టైటిల్స్, ఇలా రెఫరెన్స్లు ఇట్లా జస్ట్ ఇట్లా గమనించుకుంటూ పోయినారంటే నీకు అదంతా మళ్ళీ మెమొరైజ్ అయిపోతూ ఉంటుంది, నీకు జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది, వెంటనే నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతూ ఉంటావు. కాబట్టి ఈ ప్రాసెస్ను పాటించాలి. ఒకటి, జాగ్రత్తగా వినాలి. రెండవది, చెప్పబడుతున్నటువంటి ఉదాహరణలు, తేదీలు, వ్యక్తుల పేర్లు ఇలాంటివన్నీ రాసుకోవాలి. ఓకే, మూడవది ఏం చేయాలంటే మనము ఆ రెఫరెన్స్లను చదువుతూ ఇవ్వబడినటువంటి ఉదాహరణలు, తేదీలు, వ్యక్తులు, సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ చేసుకోవాలి, కలిపి పోల్చుకుంటూ దాన్ని చదువుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. మూడవది ఏం చేయాలి అంటే కొంచెం ట్యూన్ చేసుకోవాలి. అంటే ప్రశాంతంగా ఏకాంతంలో కూర్చొని దాన్ని ఆలోచించుకోవాలి. అంటే నాకు అది అర్థమైందా, ఓకే, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ అనేటువంటిది దాన్ని మనము అంటే ట్యూనింగ్ అంటే మేబీ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు ఒక విషయము ఇప్పుడు మనకి తెలియగానే అంటే ఇప్పుడు మనకు చెప్పాం, నువ్వు పలాని చోట బస్ ఎక్కి పలాని చోట దిగి అక్కడ ట్రైన్ ఎక్కి ఇంకొక దగ్గర దిగు, అక్కడ నుండి నువ్వు ఫోన్ చేయగానే ఒక వ్యక్తి ఆటో తీసుకొని వస్తాడు, ఆ ఆటోలో ఎక్కి ఇదిగో ఈ అడ్రస్కి రా అని చెప్పేస్తాడు ఆయన. చెప్పేసిన తర్వాత
నువ్వు వెంటనే ఇక స్టార్ట్ అయిపోవు. ఏమన్నాడు, అన్న ఏం చెప్పాడు, లేదంటే అక్క ఏం చెప్పింది, ఓకే ఇక్కడ బస్సు ఎక్కి ఆ స్టేషన్లో దిగమన్నది, అక్కడ ఆ పలాని ట్రైన్ ఎక్కి పలాని స్టేషన్లో దిగమన్నది, అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వ్యక్తికి ఫోన్ చేస్తే అక్కడికి ఆటో వస్తుంది అన్నాడు, ఆటో ఎక్కి ఈ అడ్రస్కి వెళ్ళాలి. ఒకసారి మనం దాన్ని తలంచుకుంటాం కదా, అనుకుంటారా లేకుంటే వెంటనే ఇమీడియట్ స్టార్ట్ అయిపోతారా, అంతేనా? ఇప్పుడు ఏవైతే ఇట్లా చెప్పారో దాన్ని మనం ఒకసారి అదే రిమైండ్ చేసుకోవటం కదా, అలా దాన్ని జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఈ టాపిక్ని అంతటినీ కూడా మనం ఒకసారి అలా హమ్మింగ్ అంటూ ఉంటాం, ట్యూనింగ్ అంటూ ఉంటాం, ఇంకా రకరకాలుగా వర్డ్స్ ఏమైనా కూడా దాన్ని మళ్ళీ ఒకసారి పునర్జ్ఞాపకం చేసుకోవటం. ఓకే, చేసుకున్నటువంటి దాన్ని నెక్స్ట్ టైం ఏం చేయాలంటే నోట్బుక్ మీద స్వతహాగా రాస్తూ ఉండాలి. మీరు డెఫినెట్గా చూడండి, ఈ 4 ప్రాసెస్లను కనుక మీరు ఫాలో అప్ అయితే ఈ నోట్ చేసుకునేటప్పుడు నీకే సో మెనీ డౌట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ కొన్ని వర్డ్స్ జ్ఞాపకం రావు అక్కడ, కొన్ని తేదీలు జ్ఞాపకం రావు అక్కడ, ఈ ఉదాహరణలు జ్ఞాపకం రావు అక్కడ. అప్పుడు మీరేం చేయండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకున్నది ఏంటవుతున్నదో అది చూడండి, చూసి రాయండి. మోస్ట్లీ మీకు టాపిక్ ఎక్కువ మీరు రాయగలుగుతారు, కొంత తక్కువ మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయినటువంటి దాన్ని ఏంటి అనేటువంటిది మళ్ళీ చూడండి. అంటే ఎప్పుడు వెంటనే కాదు, మొత్తం రాసిన తర్వాత మీరు ఏ విషయాలైతే మిస్ అయ్యారో వాటిని ఇక్కడ గమనించండి. గమనించిన తర్వాత ఇంకా మీరు 4th టైం, అంటే ఇప్పుడు ఇక్కడ రాసేది ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం కనుక మళ్ళీ మీరు రాయగలిగితే ఇక ఏ పాయింట్ మిస్ అవ్వకుండా రాయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 90% ఎబోవ్ మీరు ఆన్సరింగ్ చేసుకోగలుగుతారు, లేకంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఆ రకంగా ప్రయత్నం చేయండి. అదే దీపిక, నీకు ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో కొంచెం దాన్ని ఫాస్ట్గా చేయరా. ఇప్పుడు రెండే రాసినావా? దీపిక, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ప్రతిసారి రిమైండ్ చేయను నీకు నువ్వు అన్ని నీకు యాక్సెస్ ఇచ్చిందని అన్నారు కదా, నువ్వు తీసుకోలేదా, వాళ్ళు ఇవ్వలేదా? నువ్వు అభికి మళ్ళీ ఫోన్ చేసి యాక్సెస్ తీసుకో. ఇక నీకు అది ఎవ్రీడే ప్రాసెస్, ఇది శరవేగంగా జరగాలి. నువ్వు నాకు వారం ఏ మేరకైతే రాస్తావో వాటిని నాకు అంటే ఇప్పుడు నువ్వు దాంట్లో ఏంటి, ఇది క్యామ్ స్కానర్ ఉందా నీ దగ్గర? ఫోటో తీసి పంపి, నాకు అది కనిపించట్లా, బ్లర్ ఉంటుంది. స్కాన్ చేసి పంపిస్తే మళ్ళీ నేను కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో కరెక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ బాగానే రాస్తున్నావు, చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ చేసి నేను వాటిని ఇక్కడ ప్రింట్ చేస్తాను. అంటే అంతే, ప్రింట్ ఆర్ ఇంకా ఏంటది జిరాక్స్ సోన్స్ అవి చేస్తాను. చేసి కొన్ని కాపీలు తయారు చేసి మీ అందరికీ మనిషి యొక్క కాపీ నోట్స్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. కానీ అంటే చాలామంది బ్రదర్స్ వేరే లేరు, ఇక ఆ నోట్స్కి రీజనబుల్గా మనకు ప్రింటా లేదా జిరాక్సా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మీరు పే చేయగలిగితే మీకు కాపీ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? నువ్వు అది తొందరగా చేయాలి, నేను తొందరగా కరెక్షన్ చేయాలి, మనం తొందరగా అది ప్రింట్అవుట్ తీసుకోవాలి, కాపీస్ ఇవ్వాలి. మోస్ట్లీ ఇది ఇప్పుడు నువ్వు ఎలా అంటే ఇప్పుడు కొంచెం వేగంగా చేస్తే తర్వాత ఏ రోజు పాఠం ఆ రోజు చేయడానికి అవకాశం, అంటే అప్పుడు బర్డెన్ తగ్గుతుంది కొంత. ఇప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేస్తే ఎండ్ చేస్తే తర్వాత నీకు బర్డెన్ తగ్గుతుంది.
కొంచెం అది తీసుకో. నేను అంటే నువ్వు చేస్తున్నావు ఇక నీ ప్రాసెస్లో నువ్వు ఉంటావు. నేను మళ్ళీ పదే పదే ఫోన్ చేసి పదే పదే ఏమైందిరా రాస్తున్నావా ఏం కథ అని చెప్పి నేను అడగాలి అని అనుకోవట్లా. అది నేను నీకు ఫోర్స్ చేసినట్టు ఉండకూడదు. నువ్వే స్వచ్ఛందంగా నువ్వు వెల్విష్ తోటి నువ్వు చేయాలి. యాక్సెస్ నేను మామూలుగా ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఫోన్ చేసి యాక్సెస్ తీసుకో. ఓకే, తీసుకొని మోస్ట్లీ ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రాయటానికి ప్రయత్నించి. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పటివరకు రాసింది బాగానే రాసావు. రెండు టాపిక్లు అంటే ఒకటే టాపిక్ని ఏంటది 2 క్లాసెస్గా చెప్పడం జరిగింది. ఒక టాపిక్ని 2 క్లాసెస్గా చెప్పడం జరిగింది, 2 భాగాలుగా. ఆ 2 భాగాలు రాసినట్టున్నావు. ఒకటే నేను రాసింది ఒకటే అన్న. పాత నిబంధన కొత్త నిబంధన ఎలా విభజించారని ఫస్ట్ బైబిల్ అనగానే అది రాసింది. అంటే వారం రోజుల నుండి ఒకటే రాసినావు అంటే చూడు మనం ఎంత స్లోగా ఉన్నామో. నువ్వు 2 రాసినావు అనుకుంటున్నా నేను. లేదన్నా రాసిన. దాని మీద దృష్టి పెట్టు, వీలైతే ఈ రోజు నుండే దృష్టి పెట్టు. ఓకేనా, రైట్. ఇది రాజుగారు ఈ రకంగా మీరు ఫాలో అవుతే మీకు సబ్జెక్టు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను నోట్స్ తయారు చేసి మీకు ఇస్తే మీకు ఇన్ ఫ్యూచర్లో అది మళ్ళీ మీరు చదువుకోవటానికి బాగా పనికొస్తుంది. బట్ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాయింట్స్లలో కనుక మీరు ప్లాన్ చేసుకుంటే, నేను రాసిస్తే చదువుకున్నటువంటి దానికంటే మీరు ఇలా ప్లాన్ చేసుకుని రాసుకున్నటువంటిది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, నోట్స్ వస్తుంది, మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఓకే, సుధా నీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ రకంగా మీరు చేయండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. అది మాకు ఓపెన్ అవుతుంది వేరే. ఇప్పుడు ఇదివరకు నీకు ఇంతకుముందుకు ఏదైనా వీడియో పంపించినామా? అది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ కావట్లేదు. మాకు ఓపెన్ అవుతుంది అంటే ఇప్పుడు మా ఫోన్లలో ఇటు ఓపెన్ అవుతుంది. మరి నీ ఫోన్లలో ఏమన్నా అట్లా ఎర్రర్ ఏమైనా ఉందో చూడు. ఇన్ కేసు అది ఓపెన్ అవ్వట్లేదు అంటే దాన్ని మరి మళ్ళీ ఈ యాక్సెస్లో అది ఏమైనా ఇబ్బంది ఉందా చూసి మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ పంపించేట్టు ప్రయత్నం చేస్తాం. ఓకేనా, అంటే యూట్యూబ్ అప్లోడ్లో ఆ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అదేమన్నా మరి మారిందా ఏంటి అనేది చూస్తాను నేను. ఓకేనా, రైట్. ప్రార్థన చేసుకుంటాను. నీ దగ్గర అవకాశం ఉందా? ఓకే, నేను పంపిస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకేదో మాట్లాడాలనుకున్నాను. ప్రేయర్ ఓకే. ఇప్పుడు మీరే వచ్చారు ఈ క్వశ్చనేర్కి, మిగిలిన వాళ్ళు రాలేదు.